ఇది మన ఛానల్లోని సబ్స్క్రైబర్ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి తన స్టోరీని షేర్ చేసుకోవడం. తన పేరు రమ్య. తనది ప్రాపర్ హైదరాబాద్ అయినా సరే జాబ్ పర్పస్ మీద కోయంబత్తూరులో ఉంటుంది. తను జాబ్ చేసిన ప్లేస్ కి కొంచెం దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ని రెంట్కి తీసుకుంది రమ్య. నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత తన ఫ్లాట్ కి రీచ్ అయింది. టైం ఎగ్జాక్ట్ గా 1:40 అవుతుంది. తన ఫ్లాట్ పక్కనే ఒక చిన్న స్టోరేజ్ రూమ్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు తన రూమ్ లోకి వెళ్తున్నా సరే రమ్యకి ఆ స్టోరేజ్ రూమ్ నుంచి ఏవో క్రీపీ సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి. బట్ ఈ రోజు ఆ రూమ్ నుంచి నిశ్శబ్దం తప్ప ఏ క్రీపీ సౌండ్స్ వినిపించలేదు తనకి. సరేలే అని తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంటే ఒక సౌండ్ వినిపించింది. అది డోర్ సౌండ్. రమ్య డోర్ కాదు, ఆ స్టోరేజ్ రూమ్ డోర్ ని ఎవరో అని కొడుతున్న సౌండ్ అది. రమ్యకి విచిత్రంగా అనిపించింది. ఆ రూమ్ లో పాత సామాన్లు తప్ప ఏవి ఉండవు. బయట నుంచి ఆల్రెడీ ఆ రూమ్ ని లాక్ చేసింది. అయితే లోపల నుంచి ఆ సౌండ్స్ ఎలా వస్తున్నాయని రమ్య ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళింది. మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్ రమ్యకి వినిపించింది. అయితే ఈసారి అది రమ్య ఫ్లాట్ డోరే. భయంగా రమ్య డోర్ దగ్గరికి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట కారిడార్ లో ఎవరూ లేరు. అంతా తన భ్రమ ఉంటుందిలే అనుకుని డోర్ క్లోజ్ చేసి తన కిచెన్ లోకి వెళ్తున్నప్పుడు తను ఒక వింత దృశ్యం చూసింది. అదేంటంటే ఏవో మురికి పాదాల గుర్తులు తన డోర్ దగ్గర నుంచి బెడ్రూమ్ లో ఉన్న తన బెడ్ వరకు పడి ఉన్నాయి. అక్కడ ఒక తెల్లటి షాడో నిలబడినట్టు కనిపించింది. అంతే, రమ్య ఆ ఫ్లాట్ ని అపార్ట్మెంట్ ని వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే పీజీలో వెళ్ళి జాయిన్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.